మానవ ప్రయత్నానికి దేవుని సహకారం అవసరం. మాజీ సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. గుంటూరు క్వేర్ క్రీస్తు జనన మధుర గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు వినడం, చెప్పడం కాదు, ఆచరణలో పెట్టాలి. యేసు ప్రభు వారు సమాజ హితం కోసం కృషి చేశారు. పాలకులు కూడా సమాజ హితం కోసం, ప్రజల బాగు కోసం కృషి చేయాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువత కోసం ఐటీ సిటీ నిర్మించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించాను. నేను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని వాటిని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం అహంకారంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని తూట్లు పొడిచాడు. రాజకీయాలలో కానీ ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు అని, మనం చేసే మంచి పనులు సమాజంలో శాశ్వతంగా నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా క్రైస్తవ సోదరులు ఇచ్చిన డిమాండులను పరిశీలిస్తామని, అధికారం రాగానే క్రైస్తవులకు తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, జోహార్, నజీర్, మహిళా నాయకురాలు శోభ, పీతల సుజాత, విశాఖ పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఉరుకురు డేవిడ్, పాస్టర్ మణికుమార్, జాషువా, బిషప్ ఇన్నయ్య కార్యక్రమంలో ప్రార్థనలు జరిపారు. జె జోసెఫ్, రెవరెండ్ డేనియల్, పి యేసురత్నం, ఎం జేమ్స్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ గారు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ గారు, వేదిక పైన పెద్దలందరికీ, అదే మరిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘ కాపరులు, అభిషక్త ప్రతినిధులు, గౌరవనీయులు నక్క ఆనందబాబు గారు, వర్ల రామయ్య గారు, పీతల సుజాత గారు, ఎన్ఎస్ రాజు గారు, రామాంజనేయులు గారు, ఈరోజే నేను మేరీ మాత టెంపుల్కి వెళ్ళాను. ఏదైతే నేను ఆ రోజు చెప్పానో, మానవ ప్రయత్నానికి దేవుని సహకారం కూడా అవసరం. ఆ సహకారం కోరడానికి మానవాళి మంచి కోసం మేరీ మాత పూజలు చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే మన టెంపుల్ కూడా మేరీ మాత చర్చ్ చూస్తే సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రేమ, కరుణ, త్యాగం, సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా, ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరినీ పిలిచి కార్యక్రమం చేశాం. ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా, నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి వచ్చేసారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితి. ప్రేమ అనే పునాదితో
క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేనటువంటి సంఘటనవి. ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజ్ ఇచ్చి అలాంటి మహానాయకులు తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్. అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ 1953లో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు తయారు చేశారు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు, అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ. ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి, మనము చెయ్యలేని పనులు ఈ మిషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఎడిద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఎడిచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు, ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ని ఎడి తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి, కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే నియమనంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలో, క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది, ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పని ఏంటి? ఒక సమాజ హితం కోసం. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. సమాజం ఏంటి వారికి అయిపోతుంది, మంది చనిపోయాను, ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహానేరమైపోయి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడని అక్కడి నుంచి వేధించారు, నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి వాక్యము మన వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్. పెద్దలు పూజ్యులు శ్రీ నాదా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకి, వేదిక ముందున్నటువంటి దైవ ప్రజలకి, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీ అందరికీ కూడా జన్మించినటువంటి సంఘటనను మనందరం కూడా పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభువు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు నుండి కూడా పరిపాలకులు సమర్థనీయులు కాలేకపోయారు. పరిపాలించబడినటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్ని వందల సంవత్సరాలు యూదులు నమ్మినటువంటి యెహోవా దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా, ఇదిగో మీకు రక్షకుడు రాబోతూ ఉన్నాడు, అతడు ఒక కన్యక ద్వారా జన్మించబోతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ రక్షకుడు ఎక్కడి నుండి వస్తాడు అంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటాం. బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న కుగ్రామం నుండి రాబోతూ ఉన్నాడు. ఈ బైబిల్లో చెప్పబడ్డట్లుగానే ఆయన కుగ్రామంలో అతి సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మ